అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. తర్వాత ప్రతిసారి అవసరం లేదు. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే వాట్సాప్లో కూడా వినియోగదారుల కమిషన్కి కంప్లైంట్ చేయొచ్చు. కన్జ్యూమర్ కోర్టుకి ఎవరైనా వెళ్ళాలంటే ఇన్నాళ్ళ నేరుగా వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫైల్ చేయవలసి ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు, సెల్ ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. దాని వాట్సాప్కి మనం ఒక మెసేజ్ పెడితే మిగతా వివరాలన్నీ వాళ్ళే సేకరించి ఒక కంప్లైంట్ నమోదు చేసి అది ఏ జిల్లా పరిధిలోకి వస్తుందో ఆ జిల్లా కన్జ్యూమర్ కోర్టుకి నేరుగా కంప్లైంట్ పంపించి కేసు నమోదు చేసి అవతల వారికి నోటీసులు వెళ్ళే విధంగా చేస్తారు. దాని తాలూకా నెంబరు నేను స్క్రీన్ మీద ఇస్తాను. తర్వాత మీకు కూడా చెప్తున్నాను. 8800019115 ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. అలాగే ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా ఒక నెంబర్ ఇచ్చారు, 1800114000. ఈ నెంబర్కి కూడా ఫోన్ చేసి మన తాలూకా ప్రాబ్లమ్స్ అనేవి జరిగిన అన్యాయాన్ని తెలియజేసుకోవచ్చు ఇంటి వద్ద ఉంటే. అలాగే 1915 అని చెప్పేసి ఆ నెంబర్ కూడా ఉంది. వినియోగదారుల కోర్టుకి డైరెక్ట్గా వెళ్లకుండా మీరు ఇంటి వద్దే కూర్చొని వాట్సాప్ ద్వారా కంప్లైంట్ ఇచ్చేటువంటి పద్ధతిని కోర్టులో ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఇంట్లో స్త్రీలు ఉంటారు, లేదా అవగాహన లేని వారు ఉంటారు. నేరుగా వెళ్ళి మీరు ఫైల్ చేయాలి లేదా లాయర్ని పెట్టుకోవాలి అంటే మనకి చాలా కష్టం అవుతుంది. చిన్న చిన్న విషయాల్లో లాయర్ని పెట్టుకోవడం అంటే చాలా కష్టం అవుతుంది. కన్జ్యూమర్ కోర్టు గురించి మీకు చాలా విషయాలు హైకోర్టు జడ్జిమెంట్లు కూడా మన ఛానల్లో వీడియోలు పెట్టాను. అసలు కన్జ్యూమర్ కోర్టుకు దేనికోసం అన్న విషయాలు కూడా మీకు చెప్తాను. ఒక వస్తువు కొన్ని మోసపోయిన సందర్భాల్లో కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తాం. అలాగే ఒక వస్తువును 1 year 2 years గ్యారంటీ ఇస్తాడు. గ్యారంటీ మన తాలూకా డాక్యుమెంట్స్ బిల్లు అన్నీ ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఏమీ గ్యారంటీ ఇవ్వలేదని లేదా రిఫండ్ చేయమని ఇబ్బంది పెడతారో అలాంటి సందర్భాల్లో కన్జ్యూమర్ కోర్టులో మనం కేసులు అనేటువంటి ఫైల్ చేసుకోవాలి. కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు. ఎవరైతే కొన్నాడో ఒక వస్తువుని ఆయన వినియోగదారుడు అవుతాడు. ఆయన ఎటువంటి కేసులైనా సరే కన్జ్యూమర్ కోర్టులో వేసుకోవచ్చు. వస్తువు కొనడమే కాదు, ఒకవేళ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, ఏసీ లేదు, అప్పుడు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, లేదా తగిన సదుపాయాలు ఏర్పాటు చేయలేదు, లేదంటే ప్రైవేట్ బస్సు కానీ ఆర్టీసీ బస్సులో కానీ మనం ప్రయాణం చేస్తున్నాం, వాళ్ళు ఇస్తామన్న సదుపాయాలు ఇవ్వలేదు. అలాంటి సందర్భాల్లో కూడా కన్జ్యూమర్ కోర్టులో మనం కేసులు అనేటువంటి ఫైల్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండే కేసులు ఫైల్ చేసుకోవడానికి ఈ సౌలభ్యం అనేటువంటిది కల్పించింది కోర్టు. జై హింద్, భారత మాతాకి జై.